అసలు ఎందుకు ఈ పండగ మనం చేయాలి? వీళ్ళేమైనా దేవుళ్ళ, వీళ్ళేమైనా దేవతలా అంటే దేవుడు కాదు, దేవత కూడా కాదు. భక్తుడైన పౌలు గారు ఒక వాక్యం చెబుతున్నారు. ఆ వాక్యం మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. అంతోని వారి పండగ చేసినా, జోజప్ప గారి పండగ చేసినా, మరియమ్మ గారి పండగ చేసినా, పౌలు గారి పండగ చేసినా, జేఎంజే పండగ చేసినా, డాన్ బోస్కో పండగ చేసినా, నువ్వు ఏ పండగ చేసినా, ఏ కథోలికేతరుడు అంటే కథోలికులు కానువాడు ఎవడు వచ్చి నిన్ను అడిగినా ఈ వాక్యం నువ్వు చూపించగలగాల. బైబిల్ గ్రంథం తీద్దాం. తెచ్చారా బైబిల్? హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. చూడండి జాగ్రత్తగా. దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను తలంచుకోండి. మొట్టమొదటిది దేవుని వాక్యం పౌలు గారు బోధించారు, పేతురు గారు బోధించారు, మార్కు గారు బోధించారు.